జిల్లా పరిషత్ చైర్మన్ వారు, మేయర్ గారు అందరూ కూడా వెళ్ళి ఆ మహానేతకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని మనం ఒక్కసారి స్మరించుకుంటే, రాజశేఖర రెడ్డి గారు బతికినంత కాలం పేదల పక్షాన నిలబడి బడుగు బలహీన వర్గాల వైపు ఆయన అడుగులు వేస్తూ ఆయన అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఆనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో మనం చూసుకుంటే ఆయన హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పేద గిరిజన పిల్లలందరూ కూడా ప్రొఫెషనల్ కోర్సుల్లో వాళ్ళు విద్యాభ్యాసం పొంది ఈరోజు సమాజంలో ఒక ఉన్నత అవకాశాలు పొందుతూ ఈరోజు సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం గడుపుతున్నారు అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల. అదేవిధంగా అడవి హక్కుల చట్టం 2006లో వచ్చినటువంటి అడవి హక్కుల చట్టం రాజశేఖర రెడ్డి గారి హయాంలో రావడం, పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి పేద గిరిజనులకి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదని మాత్రం చెప్పాలి. అండ్ అదేవిధంగా మారుమూల ప్రాంతంలో ముఖ్యంగా ఎపిడమిక్ సీజన్ వచ్చిందంటే చిన్న మలేరియా కాటుకి మరణమే శాపంగా మనం ఉండేది. కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఏదైతే ఎపిడమిక్ సీజన్లో స్పెషల్ మెడికల్ క్యాంపులు అనేవి కండక్ట్ చేసి 24/7 డాక్టర్స్ని అందుబాటులో, మందులు అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలు, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు కాపాడి ఈరోజు ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. అండ్ అదేవిధంగా జలయజ్ఞం ద్వారా ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేసి బీడు బారిపోయినటువంటి భూముల్ని ఈరోజు సాగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. సో అలాంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయ సాధన దిశగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 నుంచి 2024 వరకు ఈరోజు సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి తగిన న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం ఏదైతే మేమంతా కూడా నాయకులు, కార్యకర్తలు ఏదైతే ఉన్నామో, సో రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన దిశగా మేమంతా కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి మళ్ళీ మా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని ఈరోజు ఆ రకంగా పార్టీని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు క్యాడర్ అంతా కూడా ఒక మమేకమై ఈరోజు అందరం కూడా ఒక దగ్గర ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది. ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, సో పార్టీ బలోపేతానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.